నమస్తే అండి. నేను విజయనగరం జిల్లా నుంచి సెకండ్ ఎన్ఎం. నా పేరు కళావతి అండి. గత 2007 నుంచి మేము సెకండ్ ఎన్ఎంగా పనిచేస్తున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకుంది ఫస్ట్. తర్వాత 2014లో ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ అనేసి మమ్మల్ని ఎన్హెచ్ఎంలోకి పంపించేసింది. అప్పటి నుంచి మేము ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్లో ఉన్నాము. అప్పటి నుంచి కూడా మేము పనిచేస్తున్నాం, సెకండ్ ఎన్ఎంగా పనిచేస్తున్నాము. మాకు చాలా తక్కువ జీతంతో ఇప్పుడు పనిచేస్తున్నాము. రెగ్యులర్ ఏఎన్ఎంలతో పాటు మేము సమానంగా పనిచేసినా సరే మాకు శాలరీ 21,000 అంటే 23,000 వస్తుంది. కటింగ్ పోయి 21,000 వస్తుంది. మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే పిల్లలు చదివించుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాము. మినిమం మాకు ఎంటీఎస్ అయినా వచ్చేటట్లు గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అలాగే రెగ్యులర్ చేయమని 2014లోపు కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ గవర్నమెంట్ రెగ్యులర్ చేసింది. అది స్టేట్ గవర్నమెంట్ కింద తీసుకొని వాళ్ళందరినీ రెగ్యులర్ చేసింది. కానీ మేము సెంట్రల్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించలేక మా పనిని అయితే తీసుకుంటుంది, కానీ మేము స్టేట్ గవర్నమెంట్ కాదని గవర్నమెంట్ చెప్పేసి మమ్మల్ని రెగ్యులర్ చేయట్లేదు. చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నాం. అలాగే 2019లో సచివాలయ పోస్టులు తీశాడు గవర్నమెంట్. తీసినప్పుడు కూడా వాళ్ళని 2021 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ చేశారు. వాళ్ళకైతే రెగ్యులర్ చేయడానికి అర్హులు, కానీ మేమైతే 2007 నుంచి పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి అనర్హులుగా నిర్ధారించింది గవర్నమెంట్. వెట్టి చాకరీ చేయించుకుంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు మేము పనిచేస్తున్నాము. అలాగే ఇప్పుడు సచివాలయ ఏఎన్ఎంస్ వచ్చారు, వాళ్ళతో కూడా మేము పనిచేసినా సరే మాకు చాలా తక్కువ జీతం. 21,000 అంటే రెంట్లకి, పాల బిల్లు, కరెంటు బిల్లు, పిల్లలు చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అయినా సరే పని చేయాలి, మా ఉపాధి మీద మా కాళ్ళ మీద మేము బతకాలి, ఎప్పుడైనా గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తుందన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. అయినా సరే గవర్నమెంట్కి చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి, డిఎండ్హెచ్ ఆఫీసులకు కూడా మేము లెటర్స్ ఇచ్చాము. అయినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు. పైకి పంపిస్తామమ్మా, మిమ్మల్ని మీకోసం మాట్లాడతామని చెప్పారు. కానీ ఎవరు పైకి అధికారులకి, మన రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళలేదు. సెకండ్ ఎన్ఎంస్ ఉన్నారా అంటే ఇంకా ఉన్నారా అనేటట్లు అంటున్నారు, కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు. మమ్మల్ని అయితే రెగ్యులర్ చేయలేదు. అందుకే మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మేము రెగ్యులర్ అవ్వాలి, ఎంటీఎస్ వర్తించాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. నెక్స్ట్ 62 సంవత్సరాలు మమ్మల్ని పెంచాలి. నెక్స్ట్ ఇంకోటి అంటే యూనిఫామ్స్ 2007 నుంచి మేము పని చేస్తున్నాం, కానీ ఒక్కరోజు కూడా మాకు యూనిఫామ్ ఎలవెన్స్ ఇవ్వలేదు. అలాగే పని చేయించుకుంటున్నారు. మా సొంత డబ్బులతో మేము యూనిఫామ్స్ కట్టించుకొని వేసుకుంటున్నాం. ఎందుకంటే విలేజ్లోకి వెళ్తే యూనిఫామ్ ఉంటేనే విలువ ఉంటుంది కాబట్టి, డ్రెస్ కోడ్ యూనిఫామ్, ఏఎన్ఎంస్ అంటేనే యూనిఫామ్స్ కాబట్టి మేము మా సొంత డబ్బులతో యూనిఫామ్ కొనుక్కొని వేసుకుంటున్నాం. గవర్నమెంట్ యూనిఫామ్ ఎలిమెంట్స్ కూడా మాకు ఇవ్వట్లేదు. అలాగే రెగ్యులర్ ఏఎన్ఎంస్కి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ మాకు మాత్రం ఏమీ కల్పించలేదు. గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము సేవలు అందిస్తున్నాం కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్లో పని చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వానికే మేము సేవలు అందిస్తున్నాం. గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులర్ చేసి మా పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతారని, మమ్మల్ని ఆనందపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.